ఏమీ లేని దానవు, నువ్వేమీ లేనివాడు, ఏమీ లేదు నీకు, విలువ లేదు నీకు, గౌరవం లేదు నీకు. మరి నువ్వేమనుకుంటున్నావు? నా బ్రతుకు పాడుగాను, ఎందుకు విలువ సలువు లేని బ్రతుకు బ్రతుకుతున్నా, ఈ బ్రతుకు బ్రతకటం కన్నా సావనన్నా చేస్తే బాగుండు. ఇంకెంతకాలం అండి? కనీసం అన్నదమ్ముల మధ్య లేదు, అక్క చెల్లెల మధ్య లేదు, ఇరుగు పొరుగు మధ్య లేదు, ఎక్కడా విలువ లేదు మాకు. ఎందుకనమ్మా? నువ్వు వ్యభిచారివా? కాదయ్యా బాబు, నేను దేవుని పెట్టిని. ఎందుకమ్మా? నువ్వు దొంగతనాలు చేస్తావు? అయ్యా కాదండి బాబు, నేను దేవుని పెట్టిని. లేదా అబద్ధాలు ఆడతావా? కాదండి బాబు, నేను అసలు పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. మరి ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు లెక్కలో లేకుండా పోయావు? నీ దగ్గర ఇన్ని విలువైన క్వాలిఫికేషన్స్ ఉంటే సమాజం నిన్నెందుకు గౌరవించట్లేదు? ఎందుకని? నా దగ్గర ఏమీ లేదు. ఎందుకని? నాకెవరు లేరు. ఎందుకని? అంతే, ఎవరో లేరు, ఏమీ లేదు, ఒంటరి వాళ్ళు, ఒంటరి బ్రతుకు, కులబలం లేదు, ధనబలం లేదు, ఖండబలం లేదు, ఏమీ లేదు. కానీ ఏమున్నది? దైవభక్తి ఉన్నదయ్యా. ఆ జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ సేవిస్తూ బ్రతుకుతున్నాను అంటావా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అయిపోతావు. చప్పట్లో కొడదాం గట్టిగా. ధన్యుడవు, ధన్యురాలు అయిపోతావు. సమస్య లేదిక. ఈమెకి ప్రేగు వరుపు సమస్య ఉన్నదట. ఆ యొక్క అల్సర్స్తో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సహోదరి రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు. తనకున్న సమస్యతో దాదాపు సంవత్సర కాలంగా మందులు మృంగుతూ ఉన్నా కూడా అది తీరక నయం కాక బాధపడుతూ రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి ప్రార్థనా తైలము ద్రాక్షరసం తీసుకుని వెళ్ళి ప్రతిరోజు విశ్వాసంతో త్రాగడం మొదలుపెట్టారు. దేవాది దేవుని దయలో అద్భుత రీతిగా ఆ యొక్క ప్రేగు వరుపు సమస్య పూర్తిగా నివారణ అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా ఈమె స్వస్థత పొందుకొని చక్కగా ఆహారం తీసుకోగలుగుతున్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. ఈ సహోదరి పేరు గ్రేస్ అమ్మ. ఈమె సాక్ష్యం ఏంటంటే, వీళ్ళ కుమార్తెకు వివాహం జరిగి 9 సంవత్సరాలు అవుతుంది. ఆ బిడ్డకు సంతానం లేదు. సంతానం లేకపోవడం వల్ల అవమానాలకు గురవుతూ ఉంది. ఆ బిడ్డను చూసి ఈమె చాలా తలడిల్లిపోతూ ఉండేవారట. అలాంటి సమయంలో టీవీలో దైవజనుడు పాల్ బోయజ్ గారి యొక్క వర్తమానం వస్తూ ఉండగా అందులో సాక్ష్యాలు కూడా చెప్పించడం జరుగుతూ ఉంది. ఆ సాక్ష్యాలను చూసి నేను కూడా ఆ ప్రార్థనకు వెళితే దైవజనుడు ప్రార్థన చేస్తే నా బిడ్డకు దేవుడు బిడ్డలను ఇస్తాడన్న ఆశతోటి ఈ ప్రార్థనకు రావడం జరిగిందట. వచ్చి ఈమె దైవజనునికి వీళ్ళ కుమార్తె యొక్క సమస్యను చెప్పడం జరిగింది. అప్పుడు దైవజనుడు పాల్ బోయజ్ గారు ప్రార్థన చేయటం జరిగిందట. అదేవిధంగా ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని ఈమెకిస్తే ఈమె ఆ ఫలాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ కుమార్తెకు ఇచ్చిందట. ఆ కుమార్తె కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఆ ఫలాన్ని భుజించిందట. ఎప్పుడైతే ఆమె అలా చేసిందో ఆ మరుసటి నెలలోనే ఆమె కన్సీవ్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు నా కుమార్తె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిందని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అయినటువంటి గ్రేస్ అమ్మగారు మన మధ్య సాక్షిగా ఉన్నారు. వీళ్ళ కుమార్తె పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్దడోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్దడోర్నాల.